ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలని ఇవ్వలేకపోతుందనే అంశంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబుతో జరిగే బ్యాంకర్ల సమావేశం కీలకం కాబోతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటూ కేంద్రం నిధులు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా అవన్నీ పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ, అమరావతి అంటూ ప్రత్యేక అవసరాల కోసమే ఇస్తుందని, కానీ పథకాల అమలు, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నిధులు సరిగా లేవు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. పాలనను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని చెప్తున్నారు. ఈ పాలనలో, ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాన్ని 2024-2025 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కీలక అప్డేట్ ఒకటి చెప్పారండి. 2-3 రోజుల్లో చంద్రబాబు అధ్యక్షన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగబోతా ఉంది. ఇది అత్యుత్తమ కీలక సమావేశం అని చెప్తున్నారు. దీని ద్వారా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు కీలక విజ్ఞప్తులు చేయబోతున్నారు. బ్యాంకర్లు సహకరిస్తేనే ఏపీ అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయని, ఏ పథకం కొనసాగాలన్నా బ్యాంకర్ల సపోర్ట్ అవసరమన్నారు. రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే సీఎం చంద్రబాబు బ్యాంకర్ల సమావేశం పెట్టుకున్నారని చెప్తున్నారు. ఏపీలో రైతులకు రుణాలు ఇవ్వడం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు జాగ్రత్తగా నిర్వహించడంపై అంశాలకు బ్యాంకర్ల సహకారం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. లబ్ధిదారుల అకౌంట్లోకి త్వరగా మనీ చేరేందుకు బ్యాంకర్లు తగిన ఏర్పాట్లు చేయాలి. అలాగే ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలి. ఇవన్నీ జరగాలంటే సీఎం చంద్రబాబు ఒకసారి వారికి చెప్పడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏపీలో కీలకమైన సూపర్ 6 గ్యారంటీ పథకాలు అమలు కావడంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ హామీలను గమనిస్తే, 1. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామనడం, అది ఇంకా అమలే కాలేదు. 2వది స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి 15,000 చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఈ పథకాన్ని మే 25 నుంచి అమలు చేస్తామని అంటున్నారు. ఇక 3వది అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా రైతుకి 20,000 పెట్టుబడి సాయం చేస్తామన్నారు, అది కూడా ఇంకా అవ్వలేదు. దీన్ని ఏప్రిల్లో ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక 4వది ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఇస్తామన్నారు, అవి కూడా ఇంకా అమలులోకి రాలేదు. ఇక 5వది ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది అమలు జరుగుతూ ఉంది. 6వది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు, ఇంకా అది అమలులోకి రాలేదు. దీన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తారనే ప్రచారం ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా దానికి డేట్ ఫిక్స్ చేయలేదండి. ఇలా కీలక సూపర్ 6 పథకాల్లో అమల్లో ప్రభుత్వం మొదటి ఆర్థిక సంవత్సరం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఇక రెండో ఆర్థిక సంవత్సరం 2025-26లోనైనా అన్ని హామీలు చేస్తుందా అనే దానికోసం వేచి చూడాల్సి ఉంటుంది. పథకాలు అమలు చేయడానికి గత వైసీపీ చేసిన తప్పిదాలు, ఉంచిన భారీ అప్పులే కారణమని ప్రభుత్వం అంటుంది. అయితే కూటమి సర్కారు వచ్చి 7 నెలలు అవడంతో ఇంకా వైసీపీని విమర్శించే లాభం లేదని వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఈ 2005లో సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసే దిశగా పరుగులు పెడదని ఆశిస్తున్నామండి.